ఇంటా బయట వ్యవహారాలతో బాగా విసిగిపోయినట్టున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. కఠిన స్వరంతోనే మాట్లాడుతున్నాడు. హమాస్ తీవ్రవాద స్థావరాల మీద దాడి కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్కి కూడా తేల్చి చెప్పాడు. రఫా మీద దాడి చేసి తీరతాం, ఎవ్వడూ ఆపినా ఆగే ప్రసక్తి లేదని యూరోపియన్కి స్పష్టం చేశాడు. మా దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే తీవ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేయొద్దని ఐక్యరాజ్యసమితికి తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ ఆఫ్రికా ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో యుద్ధం ఆపాలంటూ లేకపోతే ఆదేశాలు ఇవ్వాలంటూ అడుగుతున్నటువంటి సౌత్ ఆఫ్రికాని అడ్రస్ చేస్తూ హమాస్ మిత్రులైనటువంటి సౌత్ ఆఫ్రికన్లకి చెప్తున్న మా దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే ఏ శక్తిని వదిలేది లేదని తేల్చెప్పాడు. అంటే హమాస్ తీవ్రవాద మిత్రులు అంటే హమాసే ఒక తీవ్రవాద సంస్థ, సౌత్ ఆఫ్రికా కూడా దాని మిత్రులు అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఒక దేశాన్నే గట్టి వార్నింగ్ ఇచ్చాడు నెతన్యాహు.